సొంత గడ్డపై విజయ పరంపర కొనసాగించాలని ఒకరు, ఈసారైనా గెలుపు తీరాలకు చేరి తామేంటో నిరూపించుకోవాలని మరొకరు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఒకరు, దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయారంటూ మరొకరు. ఇది మహారాష్ట్రలోని బారామతి నియోజకవర్గంలోని పరిస్థితి. ఎన్సీపీ కంచుకోటగా జెండా ఎగురవేయాలని చూస్తున్న భాజపా తమ మిత్రపక్షం ఆర్ఎస్పీ అభ్యర్థిని ప్రత్యర్థిగా నిలబెడుతోంది. ఫలితంగా ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరీగా వేదికగా మారింది బారామతి. ఈ లోక్సభ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించాలన్న కసితో ఉంది భాజపా. అందుకు తగ్గట్టుగా వ్యూహరచన కూడా చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రతిపక్షాల కంచుకోటులపైన జెండా ఎగరవేయాలని గట్టిగానే ప్రయత్నిస్తోంది. కమలదళం దృష్టి సారించిన ఈ తరహా స్థానాల్లో మహారాష్ట్రలోని బారామతి ఒకటి. మొదటి నుంచి ఇక్కడ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీదే హవా. ఈ పార్టీ విజయాన్ని ఎలాగైనా అడ్డుకొని తీరాలని ప్రణాళికలు రచిస్తోంది కమలదళం. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్సభ స్థానాలున్నాయి. వాటిలో బారామతి పోరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎన్సీపీకి ఈ సీటు పెట్టని కోట. ఆ పార్టీ అధినేత శరద్ పవార్ కు సొంత గడ్డ. ఆయన 5 సార్లు ఇక్కడి నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆపై 2009, 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన కుమార్తె సుప్రియా సూలే ఈ స్థానాన్ని దక్కించుకుని తండ్రికి తగ్గ కూతురిగా పేరు తెచ్చుకున్నారు. గత ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోదీ హవా బలంగా వీచినప్పటికీ సూలే విజయ తీరాలకు చేరుకోగలిగారు. 2014 ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన బారామతిలో గెలవకపోవటం వల్ల భాజపా శ్రేణుల్లో అసంతృప్తి అలుముకుంది. ఆ ఎన్నికల్లో భాజపా మిత్రపక్షం రాష్ట్రీయ సమాజ్ పక్ష ఆర్ఎస్పీ నిలబెట్టిన అభ్యర్థిపై శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే 70,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2009 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పవార్ కూతురు సుప్రియా భాజపా అభ్యర్థిపై ఏకంగా 3 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారు. 1999, 2004 లోక్సభ ఎన్నికల్లో బారామతి నుంచి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ విజయం సాధించారు. 1985లో బారామతి స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అప్పటి జనతా పార్టీ అభ్యర్థి గెలిచారు. భాజపా ఆవిర్భావం తర్వాత ఈ స్థానంలో ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. అందుకే ఈసారి పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. మహారాష్ట్రలో మిత్రపక్షాలతో కలిసి ఈ దఫా 45 సీట్లు సాధించాలని ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం మిషన్ 45 పేరుతో ప్రత్యేక ప్రణాళిక రచించింది. పార్టీ లక్ష్యంగా పెట్టుకున్న స్థానాల్లో బారామతి కూడా ఒకటి. గత ఎన్నికల్లోనూ పొత్తుల్లో భాగంగా బారామతి సీటును కమలనాథులు రాష్ట్రీయ సమాజ్ పక్ష్ ఆర్ఎస్పీకే కేటాయించారు. ఆ పార్టీ అధ్యక్షుడు మహదేవ్ జంకర్ స్వయంగా బరిలో దిగి సూలేకు గట్టి పోటీ ఇచ్చినా విజయం సాధించలేకపోయారు. జంకర్ భాజపా గుర్తుపై పోటీ చేసి ఉంటే నాడు ఫలితం వేరేలా ఉండేదని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఫలితంగా ఈసారి ఆర్ఎస్పీ అభ్యర్థిని కమలం గుర్తుపై బరిలో దింపుతోంది భాజపా. గతంలో కన్నా ఎక్కువ మెజార్టీ సాధించాలన్న ఉద్దేశంతో సుప్రియా సూలే జనంలోకి విస్తృతంగా వెళ్తున్నారు. కనీసం 3 లక్షల ఓట్ల మెజార్టీని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె చెబుతున్నారు. కాంగ్రెస్ శ్రేణులను కలుపుకుని వెళ్తున్నారు. రాష్ట్రంలో రైతుల దుస్థితిని ప్రస్తావిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఎన్నికలు అబద్ధానికి నిజానికి మధ్య పోరు అని భాజపాను ఉద్దేశిస్తూ ప్రచారం చేస్తున్నారు. సూలేపై పోటీకి భాజపా తన మిత్రపక్షం రాష్ట్రీయ సమాజ్ పక్ష్ ఆర్ఎస్పీ తరపున కాంచన్ కుల్ను బరిలో దింపింది. కాంచన్ రాజకీయాలకు కొత్త. ఆమె కుటుంబం మాత్రం చాలా కాలంగా రాజకీయాల్లో ఉంది. భర్త రాహుల్ కుల్ దౌండ్ నియోజకవర్గ ఎమ్మెల్యే. ఎన్సీపీ నుంచే ఆయన ఆర్ఎస్పీలోకి వెళ్లారు. కాంచన్, రాహుల్ స్థానికులు కావడం వల్ల ఈ దఫా ఆర్ఎస్పీ విజయం ఖాయమని భాజపా వర్గాలు జోస్యం చెబుతున్నాయి. బారామతిలో వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్యం, నీటి సరఫరా వంటి రంగాలను మెరుగుపరచడంలో దశాబ్దాలుగా పవార్ కుటుంబం విఫలమైందని కాంచన్ కుల్ కుటుంబం ప్రచారంలో విమర్శలు గుప్పిస్తోంది. పుణే జిల్లాలోని బారామతి నియోజకవర్గం పరిధిలో భోర్, ఇందాపూర్, దౌండ్, పురందర్, ఖడక్వాస్లా, బారామతి అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిలో
భాజపా, శివసేన, ఆర్ఎస్పీకి 3, ఎన్సీపీ, కాంగ్రెస్ కి 3 సీట్లున్నాయి. శివసేన మంత్రి విజయ్ శివతారే ఆర్ఎస్పీ అభ్యర్థి కాంచన్ కుల్ కి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత హర్షవర్ధన్ పాటిల్ మద్దతు కోరుతూ భాజపా ఆయనను సంప్రదించినట్లు సమాచారం. అటు ఎన్సీపీ కూడా ఆయనతో చర్చ జరిపినట్లు తెలుస్తోంది. బారామతి పరిధిలో మొత్తం 6 నియోజకవర్గాలున్నప్పటికీ అందులో బారామతి మినహా ఎక్కడ కూడా పవార్ కుటుంబానికి ఆదరణ లేదని చెబుతోంది ఆర్ఎస్పీ. అందులోనూ స్థానికంగా పరిశ్రమలు, పాఠశాలలు, కళాశాలల అభివృద్ధిలో ఎన్సీపీ విఫలమైందని ఆ పార్టీ చేస్తున్న మరో ఆరోపణ. అందుకే తమ అభ్యర్థి కాంచన్ కుల్కి ప్రజల మద్దతు లభిస్తుందని భావిస్తోంది ఆర్ఎస్పీ. వైద్యురాలిగా ఆమెకున్న పేరు, మిత్రపక్షం శివసేన మద్దతుతో ఈసారి ఎలాగైనా బారామతిని తమ ఖాతాలో వేసుకుంటామని భాజపా చెబుతోంది. ఏది ఏమైనా బంధువులైన సుప్రియ, కాంచన్లు ప్రత్యర్థులుగా మారటం ఆసక్తికర పోరుకి తెరతీసింది.